హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ శ్రీ అన్నపూర్ణ ఏసీ రిఫ్రిజిరేషన్ వర్క్. ఈ రోజు మనం ఒక ఏసీ సర్వీసింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. సార్ వాళ్ళు ఏసీ తీసుకొని 8 years అయింది. మేము ఈ ఏసీ వచ్చేసి ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ చేస్తాం. అయితే ఈసారి కూడా సర్వీసింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. ఇండోర్ ఫ్రేమ్ అనేది ఉడదీసి మొత్తం చూస్తే బ్యాక్ సైడ్ రేడియేటర్ కూడా డస్ట్ పట్టిపోయింది. ఇండోర్ లో ఫ్యాన్ బ్లోయర్ కూడా మొత్తం డస్ట్ పట్టిపోయింది. చాలా వరకు కస్టమర్లు ఏమనుకుంటారు అంటే ఇది బ్లోయర్ కున్నది టూత్ బ్రష్ తోటి క్లీన్ చేయొచ్చు అనుకుంటారు, కానీ అలా చేయకూడదు. పిన్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. ఇలా ఏసీ సర్వీసింగ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అనేది మొత్తం మురికి రూపంలో బయటకు వస్తుంది. ఈ సర్వీసింగ్ చేయడం వల్ల ఏందనంటే ఏసీ అనేది క్లీన్ గా ఉంటది, లైఫ్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. ఒక 4-5 years అనేది కొంచెం రస్ట్ రాకుండా ఉంటది. ఇలా సర్వీసింగ్ చేసేటప్పుడు డ్రైన్ లో కూడా ఒకసారి వాటర్ ప్రెషర్ పెట్టి కొడతాం అనమాట. ఇట్లా వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. డ్రైన్ పైప్ అనేది క్లీన్ చేసిన తర్వాతకి మళ్ళీ ఎలా ఉందో అలా ఫిట్ చేసినాం అనమాట దాన్ని. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఇండోర్ లో బ్యాక్ సైడ్ కాయిల్ కూడా మొత్తం క్లీన్ చేసేసినాం అనమాట. ఎక్కువ శాతం ఫ్రంట్ రేడియేటర్ క్లీన్ చేశారు, కానీ బ్యాక్ రేడియేటర్ అనేది క్లీన్ చేయరు అనమాట. అలా క్లీన్ చేసినప్పుడు మొత్తం మురికి అనేది మొత్తం వచ్చేసది. ఈ సర్వీసింగ్ అంతా అయిపోయిన తర్వాతకి మేము నార్మల్ గా షాంపూ పెట్టి స్మెల్ అనేది పోవడం కోసం అట్లా క్లీన్ చేస్తాం. అలా క్లీన్ చేయడం వల్ల మొత్తం అంతా ఫ్రెష్ అయిపోద్ది అనమాట. ఇలా మొత్తం చూడండి, డ్రైన్ లో కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉందో, అంతా క్లీన్ అయిపోయింది. బ్లోయర్ కూడా మొత్తం చూడండి, ఇంత ముందు ఎలా డస్ట్ ఉంది, ఇప్పుడు మొత్తం నీట్ గా అయిపోయింది. దాని తర్వాత అవుట్డోర్ కండెన్సర్ లో కూడా మొత్తం అంతా డస్ట్ ఉన్నదండి, అది కూడా మొత్తం క్లీన్ చేసేసినాం. మురికి వచ్చేసింది. సార్ వాళ్ళు కూడా చూసి ఓకే చాలా బాగుంది మీ వర్క్ అని చెప్పేసి అన్నారు. మీరు కూడా మీ ఏసీని ఇలా సర్వీసింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా నెంబర్ కి కాల్ చేయండి.